హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు దోసకాయ పెసరపప్పు తయారీ విధానం మీకు చూపిస్తున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసేసి ఒక ప్యాన్ పెట్టేసుకొని 2 గ్లాస్ పెసరగుండ్లు తీసుకొని అవి కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. అలా వేయించుకున్న పెసరపప్పు స్టవ్ ఆఫ్ చేసేసి ఒకసారి మళ్ళీ మిక్స్ చేసేసుకొనేసి వాష్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. వాష్ చేసుకున్న దాంట్లో సరిపడా వాటర్ వేసేసుకొని ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు కారానికి సరిపడా కట్ చేసి వేయాలి. 2 దోసకాయలు, కొంచెం చింతపండు, కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు వేసేసుకునేసి కుక్కర్ మూత పెట్టేసేసి ఒక 5 లేక 6 విజిల్స్ రానిద్దాం. స్టవ్ ఆఫ్ చేసేసి పప్పు ఉడికిందో లేదో చూసేసుకొనేసి ఇప్పుడు పప్పు గుత్తి పెట్టి మెత్తగా రుబ్బుకోవాలి. ఇప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో చూసేసుకునేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి ఆయిల్ వేడెక్కాక ఆవాలు, మినప్పప్పు, జీలకర్ర, పచ్చిపప్పు వేసుకోవాలి. మిక్స్ చేయాలి. ఎండుమిర్చి 4 రెబ్బలు వేయాలి. మిక్స్ చేసేసుకునేసి ఎల్లిపాయ రెబ్బలు, ఉల్లిపాయ ముక్కలు వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా వాష్ చేసి ఉంచుకున్న కరివేపాకు కూడా వేసేసి మిక్స్ చేయాలి. ఈ తాలింపు కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించేసుకునేసి మనం ముందుగా పప్పు గుత్తితో రుబ్బి పెట్టుకున్న పప్పు ఉంది కదా, ఆ పప్పు వేసేసి ఈ పోపు మొత్తం కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న మిశ్రమాన్ని ఒక 15 నిమిషాలు కానీ 20 నిమిషాలు కానీ ఉంచేసి లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మోర్ వీడియోస్ కావాలంటే సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి. మీకు తప్పకుండా మేము పెట్టి కొత్త వీడియోస్ మీకు వస్తాయి. నోటిఫికేషన్ డెఫినెట్గా వస్తాయి. సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కదా, లో ఫ్లేమ్లో పప్పు ఉడుకుతుంది. ఈ మిశ్రమం మొత్తం ఆయిల్ బయటకు వచ్చే వరకు ఉడకనిద్దాం. ఉడకటం అయిపోయిందండి. ఇప్పుడు కొద్దిగా కట్ చేసి ఉంచుకున్న కొత్తిమీర వేసేసి గార్నిష్ చేసేసి ఒక్క 5 మినిట్స్ ఉంచేద్దాం. ఇలాంటి మోర్ వీడియోస్ కావాలంటే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.